అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు ముప్పా గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అంకమ్మరావు గారు. సార్, ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా ఏదైతే అన్నా క్యాంటీన్లు అంటే పేదలకు వాళ్ళకి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యాయి. దీని మీద వైసీపీ ఈ రోజే స్టార్ట్ చేశారు. ఈ రోజే ఏడుపు మొదలైన పరిస్థితి ఎలా చూస్తారు సార్? అంటే అంతకుముందు అన్నా క్యాంటీన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలో మూసేయించి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి అంటే 5 రూపాయలకి అన్నం దొరకని పరిస్థితి కల్పించారు. బట్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంట్లోంచి పెడుతున్నారా అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? అంటే అమ్మటి రాంబాబు గారు ఈరోజు పత్రికా సమావేశంలో ప్రసార మాధ్యమాల్లో మాట్లాడుతూ దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. సహజమే, మామూలుగా ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు చాలా మురుగుతూ ఉంటాయి అని చెప్పని ఏనుగు కోపం వచ్చి తొండం తీసుకొని కొట్టినా లేకపోతే కాలు వేసినా చచ్చిపోతాయి. ఆ విషయం తెలియక ఏనుగు తన పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని, చేసిన దోపిడీలని, హత్యలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వెలికి తీస్తూ ఒక్కోటి ప్రజల ముందు పెడతా ఉన్నారు వాళ్ళు. దానికి సమాధానం చెప్పుకోవడం రాదు. ముఖ్యంగా ఈయన గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఈయన ఆ శాఖకు సంబంధించినవి అడిగితే నాకేంటి సంబంధం అని మాట్లాడిన వ్యక్తి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ లోతుగా కూడా మనం వెళ్ళాల్సిన పని లేదు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు సహజంగానే వాళ్ళు ఏది చేసినా కూడా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ప్రతిపక్షాలు చాలా వరకు చేస్తున్న పనులే. దాంట్లో కొన్ని శాస్త్రీయంగా చేస్తాయి, కొన్ని ఏమో అశాస్త్రీయంగా చేస్తాయి. వీళ్ళకి శాస్త్రీయంగా సంబంధం లేదు. ఈరోజు నిరుపేదలకి ముఖ్యంగా అంటే మామూలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఏదన్నా వైద్యశాలకు వస్తేనో లేకపోతే ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు పని కాని సమయంలో లేదంటే ఉదయాన్నే వచ్చి వాళ్ళు వేచి ఉండే సమయానికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్కు సంబంధించి ఈరోజు ఆయన మాట్లాడి చూస్తూ ఉంటే కొన్ని విషయాలు బాబు గారు జేబులో ఇస్తున్నారా లేకపోతే నారాయణ గారు జేబులో ఇస్తున్నారా, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరు ఏ పథకాలు ప్రవేశపెట్టినా అవి ప్రభుత్వ దగ్గర ఉన్న డబ్బులు అంటే ప్రజలు పన్నుల రూపాయన కట్టిన డబ్బుల్లోనే ఖర్చు పెడతారు, ఎవరు జేబుల్లోంచి తీరు. కాదండి, 100 కోట్లు పెట్టి సెక్యూరిటీ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఇంట్లోంచి ఇచ్చాడా? అదే ఇప్పుడు ఏది జరిగినా కూడా అంటే వీళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఉంటుంది. అందుట్లో ముఖ్యంగా అమ్మటి రాంబాబు గారు మళ్ళీ ఈ మధ్య మొదలుపెట్టేశారు మాట్లాడటం. ఇప్పుడు జనాలు అంటే నేను ఈ మధ్య కొన్ని ప్రాంతాలు పర్యటించానండి. ఓకే, ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఎన్నిక ముందు ఏం జరిగిందో మనం చర్చించుకున్నాం. అవును, ప్రజల అభిప్రాయం చెప్పాం, ప్రభుత్వం మారుతుందని చెప్పాం, మారింది, సంతోషం. అంటే వాళ్ళ అభిప్రాయాలు నేను విన్నది వాస్తవం, వాళ్ళతో పంచుకున్నదో వాస్తవం అని చెప్పని అర్థమైపోయింది. ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో అంటే నేను గుంటూరు పరిసర ప్రాంతాలు కొన్ని వెళ్ళిన సందర్భంగా, విశాఖపట్నం కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, కొన్ని ప్రాంతాలు వెళ్ళిన సందర్భంలో ప్రజలు మాట్లాడుకునేదాన్ని కనుక నేను ఒకసారి మళ్ళీ మననం చేసుకుంటా ఉంటే ప్రజలు ఇప్పుడిప్పటికి పథకాలు ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చాలి అనే దానికంటే కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి, హత్యలకు సంబంధించి, దోపిడీలకు సంబంధించి వాటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని దానికి బాధ్యులైనటువంటి నాయకులు, అధికారులు, అలాగే పోలీసు వారు ఇలా ముగ్గురు మీద చర్యలు తీసుకోవాలని బలంగా కోరుకుంటున్నారండి. వాళ్ళు ఈ పథకాల గురించి కూడా పెద్దగా కోరుకోవట్లేదు. అలాగే ఇలాంటి నాయకులు చాలామంది వీళ్ళ పేర్లన్నీ చెప్పారు. వాళ్ళు వీళ్ళని ఇంకెందుకు వదిలేస్తున్నారు, ఏం జరుగుతుంది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయిని మోహిత్ రెడ్డి ఈ కొంచెం జీర్ణించుకోవట్లేదు జనం మాత్రం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ దాడి నిజంగా పాశకమైన దాడి అండి. ఆ రోజు నిజంగా ఏదన్నా అటు ఇటు ఏదైనా జరిగితే డెఫినెట్లీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. సందేహంగా ఇప్పుడు ఆయన నిజంగా చనిపోయారనే భావించున్నాం. అవును, అయిపోయింది అనుకున్నాం. అసలు సినిమాలో కూడా అంత భయంకరమైన సీన్లు ఉండవు. ఇప్పుడు అలా చేసి వాళ్ళు ఏదో 1-2 ప్రాంతాల్లో కొంచెం పగలు ప్రతీకాల అనేది ఏ ప్రభుత్వాలు కూడా వాటిని అణిచివేయలేవు నాకు తెలిసినంత వరకు. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటా ఉంటే, ఎప్పటి వరకు వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటా ఉంటే దాన్ని పెంచి పోషించి
ఈరోజు రావణ కాష్టంలో రాష్ట్రంలో తయారు చేసింది మాత్రం కాంగ్రెస్ పెద్దలు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏ విధంగా ఈ ముఠాతత్వాలను అణచివేసింది, రౌడీజాన్ని అణచివేసింది మనం చూస్తానే ఉన్నాం. అక్కడ దాకా ఎందుకండి, 1985 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి 83లో వచ్చినా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు ఎంతమంది వచ్చారు చెప్పండి? ఎందుకంటే మత కల్లోలాలు జరుగుతూ ఉండేవి, నెలల తరబడి కర్ఫ్యూలు ఉంటా ఉండేవి, ఒక రకమైనటువంటి భయానక వాతావరణం ఉండేది. అట్లాంటిది రామారావు గారు దాని మీద ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాట తీశాడు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అలా చేసిన వాళ్ళలో చెప్పుకోవాలి. మరి దీనికి ఎవరు కారకులు అని చెప్పని చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా, అందుట్లో ఎలాంటి సందేహం ఏమని చెప్పండి. అంటే ఇట్లా చేసుకుంటా వాళ్ళు ఆ విధంగా పెంచుకుంటూ ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా ఎన్నో వనరులు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఈ దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చిన కారణం వాళ్లే కదా. ఇంకా వాళ్ళు ఈరోజు అదే పార్టీలో ఉంటూ వీళ్ళు అదే పార్టీ అని ఎందుకన్నానంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇక్కడ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో, అలాగే ఆ ముఠా నాయకులే ఇప్పుడు ఉండి పెత్తనం చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు చేసే కార్యక్రమాలన్నీ కూడా జనం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలు 164 స్థానాలు ఇచ్చిన తర్వాత అంటే ఆ పార్టీని ఏ విధంగా పక్కన పెట్టారో అర్థమైపోయింది కదా. అంటే ఆ పార్టీ మనుగడ కూడా ఉండటం ఇష్టం లేకే కదా ప్రజలు ఆ స్థాయిలో తీసుకొచ్చేసింది. ఇంకా ఆ పార్టీ ఏదో చేసిద్ది, ఒకవేళ ఆ పార్టీ ఏదన్నా సింపతి వచ్చిద్దేమన్న ఆలోచనలో వీళ్ళు, సానుభూతి వస్తుందేమన్న ఆలోచనలో ఆగుతున్నారా, లేకపోతే చట్టం తన పనిచారం చేసుకుంటుంది నిదానంగా చేసుకుంటూ వెళ్దాం, దీనివల్ల పెట్టుబడులు ఏమైనా ఆగిపోతాయేమో, మనం కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తే అని చెప్పంటే మీరు చేయాల్సిన పని లేదు. మీకు దగ్గర ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు కనపడతా ఉన్నాయి. కనీసం ఆధారాలు ఉండే వాళ్ళనన్నా మీరు అదుపులో తీసుకొని వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోండి. ఈరోజు 16 మంది ఐపీఎస్ విశ్రాంతి ఇచ్చారు కదా. అవును, కొన్ని రోజులు విరామం మీరు రోజు వచ్చేసి కార్యాలయంలోనే గడపండి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది కదా. నిజంగా ఇది మనం చూసుకుంటా ఉంటే ఇది మంచి పరిణామం. ఇలాంటివి కోరుకుంటున్నారు జనాలు. వేరే తప్పు చేయాలంటే మళ్ళీ భయపడే విధంగా కోరుకుంటున్నారు, దానికి శిక్ష వేయాలని కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే పేరు నాని గారు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది దేశ విదేశాల్లోకి వెళ్ళిపోయారు, దేశాలకు వదిలిపెట్టేసి విదేశాలకు వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో మాట్లాడడానికి భయపడి మెలకుండా కూర్చుంటున్నారు, కొంతమంది ఏమో కాలబేరానికి వస్తున్నారు, కొంతమంది ఏమో మీ పార్టీలోకి వస్తాం బాబు మమ్మల్ని ఏ విధంగా రక్షిస్తారని చెప్పని పక్క పార్టీలకు వెళ్ళి చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంచెం గట్టిగానే ఉన్నారు. దీంట్లో ఒకళ్ళిద్దరిని చేర్చుకున్నా కూడా మిగిలిన విషయంలో కొంచెం గట్టిగానే ఉన్నారు, అభినందించాలి వాళ్ళని, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అలాగే జనసేన పార్టీ కూడా ఇప్పుడు వరకు భారతీయ జనతా పార్టీ కూడా ఎలాంటి అవకాశం ఇట్లేదు ఈ కూటమి. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో పాల్పోవట్లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడారు అంటే ఒకటే, పేదల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందనేది అన్నా క్యాంటీన్లో రద్దు చేసినప్పుడే అర్థమైపోయింది. అలాగే దళిత వర్గాల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందనే దానికి వచ్చేతలికి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో పిల్లలను చదివించే కార్యక్రమానికి తిలోదకాలు ఇచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన తెలిసిపోతుంది. అలాగే 27 పథకాలని రద్దు చేసినప్పుడు వాళ్ళకి వీళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో, వాళ్ళు తాయిలాలు ఇచ్చేసి ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి దూరంగా పెట్టారు. ఇంకోటండి, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అనంతమూరి తారక రామారావు గారు కావచ్చు, 12,000 ఎకరాల పైచిలుకు దళితులకి ప్రభుత్వం కొనిపెట్టి వాళ్ళకి భూములు ఇచ్చింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5,600 ఎకరాలు కొనిపెట్టడం కూడా జరిగింది. ఇది మొత్తాన్ని వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు కదా వీళ్ళు. ఈరోజు చూసుకుంటా ఉంటే ఎక్కడ చూసినా ఈ కుంభకోణాలన్నీ మనం కళ్ళ ముందు కనపడతా ఉంటాయి. ముఖ్యంగా భూములకు సంబంధించి అదృష్టం బాగుండి, అంటే ఇప్పుడు జోగి రమేష్ గారి ఉదంతం కూడా బయటకు వచ్చేసింది కదా. అవును, ఇదే గనక వాళ్ళు ఉండగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గనక చట్టం రూపేణ అమలయ్యి ఉంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించుకోండి. మొత్తం కనపడింది దోచి పక్కనేసేవాళ్ళు కదా. అంటే మరి వీళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందనడానికి నిదర్శనం ఇది. వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నా కూడా, వాళ్ళు ఇంకా అదుపులో తీసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా కూడా అదుపులో తీసుకోకుండా ప్రభుత్వం వాళ్ళ మీద కొంచెం నిర్లక్ష్యం వహించడం అనేది శ్రేణులకు కానీ ప్రజలకు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నమాట మాత్రం వాస్తవం. ఇప్పుడు మొన్న ఆయన వెళ్ళి ఢిల్లీలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
ఆయన ఏమేమి మాట్లాడాడో చూసిన తర్వాత దానికి ఆధారాలు ఇయ్యి, నువ్వు రా కూర్చో, ఆధారాలు ఇవ్వు, లేకపోతే నీ మీద చర్య తీసుకుంటామని చెప్పి చర్య తీసుకోమని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. నన్ను చాలా మంది అడిగారు ఇదే మాట. అంటే నిజంగా అండి, అంటే ఎందుకులే వదిలేయండి అని చెప్పి, అంటే అసలు ఎవరు నాకు కలిసిన వాళ్ళలో 99 మంది డెఫినెట్లీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. వదిలేయమని ఏ కోశాన కూడా కోరుకుంటున్నారు. అంతకు ముందు ఏదో చచ్చారులే పోయినలే ఉండేది, బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అస్సలు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా రగిలిపోతా ఉన్నారంటే ముందు గ్రామ అవసరాలు, రాష్ట్ర అవసరాల గురించి కూడా పట్టించుకోవట్లేదు. శిక్ష పడాలి, వాళ్ళు శిక్షలు పడాలని కోరుకుంటున్నారు. సరే, వీళ్ళ అడుగులు కూడా కొంచెం పడతాయి, మనం కాదనకూడదు. కానీ ప్రజలు కోరుకున్నంత వేగంగా మాత్రం అవకాశాలు ఉన్నా కూడా వీళ్ళు చేయట్లేదు అనేది మాత్రం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం. అది మాత్రం మనం కాదనలేం.